ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంటి ముక్కు పుడక కూడా నీ దగ్గరకు రావాలంటే అందుకు తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని నువ్వు పూర్తి చేయాలి. అమ్మవారి ముందు దీపం పెట్టాలి. అమ్మవారికి నువ్వే స్వయంగా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి. ఇంతవరకు ఆ 2 పనులు నువ్వు చేయలేదు. అందుకు అర్హతను సంపాదించడం లేదు. అందుకే నీకింకా గుర్తింపు రాలేదు. ఇలాంటి సమయంలో అత్తయ్య అభిమానంతో నీకు ముక్కు పుడకను ఇచ్చేసిందంటే జనాలు అత్తయ్య తన పెద్దరికాన్ని దుర్వినియోగం చేసుకుందని అంటారు. ఎందుకంటే ఈ ఆచారం మన కుటుంబానికి మాత్రమే చెందింది కాదు, 10 ఊళ్లకు 1000 కుటుంబాలకు సంబంధించింది. మీరేమంటారు అత్తయ్య? చెప్పాల్సింది నాన్ స్టాప్ గా చెప్పేశావు కదా, ఇంకెందుకు ఒప్పుకుంటుంది? అన్నయ్య, ఒక మాట చెప్పనా? పడవ నడిపేవాడు తన ధర్మాన్ని సరిగ్గా పాటించకపోయినా, తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోయినా ఆ పడవలో ప్రయాణించే వారందరూ మరణాన్ని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన అమ్మ కూడా 1000 మందిని తన దారిలో నడిపించుకుంటూ అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. అలాంటి అమ్మ పద్ధతిని తప్పిందంటే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరంతా పోతుంది. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా. ముక్కు పొడక నా దగ్గరకు వచ్చేస్తుందనే కుళ్ళుతో అవని అడ్డం పడుతుంది అత్తయ్య. వ్యక్తిగతంగా మీ మధ్య అభిప్రాయ భేదాలుండొచ్చు, కానీ వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉందమ్మా. ముక్కు పుడక నీ దగ్గరకు పద్ధతి ప్రకారమే రావాలి. అది మన ఇంటి సెంటిమెంట్ మాత్రమే కాదు, ఊరందరి సెంటిమెంట్. అవునమ్మా, ఏటికి ఎదురెళ్ళకూడదు అన్నట్టు కొన్ని నమ్మకాలకి మనం ఎదురెళ్ళకూడదు. అది చాలా ప్రమాదం. ప్రస్తుతానికి ముక్కు పుడక విషయం వదిలేయండి. నీకు ఆ యోగం భోగం ఎప్పుడొస్తాయో ఏంటో. అవని, ఈసారి కూడా నువ్వే ప్రసాదం చేయడం చాలా గ్రేట్. పద. అబ్బా వదలు బావా, వదలు. ఏంటి బావా ఇది? వీళ్ళ బలం లేకుండా కొన్ని చేయడానికి కొన్ని సమయాలుంటాయి. నిహారికకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వటం నేను చూశాను. ఈ ఇంట్లో నా భార్య శత్రువు మీద విజయంపై విజయం సాధిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో నిన్నిలా దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ అభినందించాలనిపిస్తుంది. ఈ మధ్య నా మీద అభినందనల వర్షం తెగ కురిపించేస్తున్నావు. భర్త ప్రేమ మరీ ఎక్కువైనా ఆడది తట్టుకోలేదు. భర్త తన మీద ప్రేమ చూపించడం లేదని కొందరు ఆడవాళ్లు గొడవ పడుతుంటారు. ప్రేమ తగ్గిపోయిందని మరి కొందరు గొడవ పడుతుంటారు. నీకు ప్రేమ ఎక్కువైందని ఇబ్బంది పడుతున్నావు. ఇది భార్యాభర్తల అనుబంధానికి చాలా విరుద్ధం మేడం. అది కాదు బావా. ఇంకేం మాట్లాడకుండా ముందు నేనిచ్చే ముద్దుల్ని తీసుకో. నాకు పనుంది బావా, నన్ను వదిలి తర్వాత చూసుకుంది. అవని, 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 నేనెంతో ప్రేమగా దగ్గరకొస్తే నువ్వు నన్ను దూరం నెట్టేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఈసారికి ఈసారికి నా ఆఫీసులో స్టెనో మీరా ఉంది కదా, ఉంది. ఆ మీరాకి ముద్దు పెట్టుకోవడంతో సరిపెట్టుకుంటాను. ఏంటి? నిహారికను నువ్వు దారిలో పెట్టడం కాదు,
నేను నిన్ను దారిలో పెట్టాలంటే అలాగే చెయ్యాలి. హాయ్ మీరా, నువ్వు మాటి మాటికి నా దగ్గరకు ఏదో ఒక వంక పెట్టుకుని వస్తుంటావు కదా. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నాను. ఎంత అందంగా ఉన్నావు మీరా. ఇవి కళ్ళు కాదు, కలువ రేకులు. ఇవి పెదవులు కాదు, చెర్రీ పళ్ళు. నాకంటే అందగత్తే ప్రపంచంలోనే లేదు అని పొగిడి ఆ మీరాకు నా ముందే ధైర్యంగా ముద్దులు పెడతావా? నిన్ను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నాకు అన్యాయం చేస్తావా? మరో ఆడదానికి దగ్గర అవుదామని అనుకుంటున్నావా? నిన్ను దాన్ని ఇద్దరిని చంపేసి నేను చచ్చిపోతాను. ఎందుకు తెగించావు బావా? అది నాకంటే అందంగా ఉంటుందా? మీరా అందంగా ఉందా? నీకంటే బాగుంది కదా. నా మీరాకు ఇంకొక్కసారి ముద్దు పెట్టుకుంటాను. ఇలా బావా నిన్ను అవని అవని ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది తెలుసా? జన్మ జన్మలకు ఈ శ్రీకర్ సహధర్మచారిణివి నువ్వే బంగారం. నా మనసుని దోచేసావు బావా. ఇప్పుడు నీకేం కావాలో తీసుకో. ఈ ముద్దు నేను నిన్ను భార్యగా ఓ వరంలా పొందినాను. ఈ ముద్దు ప్రతి సమస్యను నీ తెలివితేటలతో ఎదుర్కొంటున్నందుకు. ఈ ముద్దు జన్మ జన్మలకు నువ్వే నా భార్యగా రావు మీ అనుమతిని కోరుకుంటూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.